విద్య అయిపోయిందిగా, లోపలికి వెళ్ళొచ్చుగా. అయ్యయ్యో ఆగన్నయ్య, అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు మీరిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఆ తర్వాత వదిన ఆ కలశాన్ని కాలుతో కదిలించి కుడికాలు పెట్టి లోపలికి రావాలి. సర్లే, అదేదో తొందరగా కానియండి అమ్మీ. ఇంతసేపు నిలబెడితే మా బిడ్డకి కాళ్ళు నొప్పడతాయమ్మీ. మళ్ళీ మొదలు పెట్టావా అత్త? వదినా, ముందు నువ్వే చెప్పాలి. ముందు మా అన్నయ్య పేరు చెప్పు. అయ్యో ఏంటి విద్య ఈ ఓల్డ్ పైత్యాలు? ఆ పేర్లు గీర్లు ఎవరో తెలియని వాళ్ళు చెప్పుకుంటే మీనింగ్ ఉంటుంది కానీ మనకు అవసరమా చెప్పు? తప్పుకో. అయ్యో మ్యాగీ, ఏంటే ఎక్స్ట్రాలా? ఇది నీ అమ్మగారిల్లు కాదు, అత్తగారిల్లు. ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆడతానంటే అస్సలు కుదరదు. మాకు నష్టం లేకుండా నడవాలి. పేరొద్దు అంటే ఇప్పుడు నీకు నష్టమే వచ్చింది అల్లుడు. పద్ధతి ఫాలో అవ్వాలి కదా అత్త. ఇక్కడ పనులు, పద్ధతులు, వ్యవహారాలు, విధానాలు వేరుగా ఉంటాయి. అర్థం చేసుకుని ఫాలో అవ్వాలి. లేదంటే నేను ఫీల్ అయిపోతాను. తర్వాత నీ కూతురికే నష్టం. ఏత ఏంటంటావు మరి? బావ చెప్తుంది కరెక్టే కదమ్మా. పద్ధతుల్ని ఫాలో అవ్వాలి కదా. వెంకీ అని ఒక ముక్క చెప్పామ్మా, అయిపోద్ది. ఇదిగో గద్దమామా, ఇలాంటి అడ్డమైన సలహాలు ఇస్తేనే నాకు కాలిపోద్ది.